ఏపీలో ఆక్వా సంక్షేమంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడమన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రేపు భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడేకు వెళ్లకుండా చూస్తామంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏపీలోని ఆక్వా రంగం సంక్షోభంలో పడింది. దాన్ని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా గట్టెక్కిస్తుందనే దగ్గర మన దగ్గర కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఆక్వా రంగం ఏ సంక్షోభంలో పడింది? ఏదైతే 25% టారిఫ్ విధించాలని ట్రంప్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఆక్వా పరిశ్రమని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. వేళ అమెరికా అవసరాల్లో 50% ఆక్వా ఎక్స్పోర్ట్స్ భారతదేశం నుంచి వెళ్తూ ఉన్నాయి. ఈ భారతదేశం నుంచి వెళ్ళేటువంటి 50% ఎక్స్పోర్ట్స్లో 45-50% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8 నుంచి 10 లక్షల మంది రైతులు, 40-50 లక్షల కుటుంబాలు ఆక్వా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి వాస్తవం. అయితే ఇది అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది పరిశ్రమని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాల మీద, దీని మీద మనకి రైతులకు ఏ విధంగా రక్షణ కల్పించాలనేటువంటి విషయం మీద ఆల్రెడీ మేము పీయూష్ గోయల్ గారితో మాట్లాడడం జరిగింది. కామర్స్ మినిస్టర్ కేంద్రంలో సీరియస్గా ప్రభుత్వం ఏ విధంగా దీన్ని మనం పరిష్కరించుకోవడం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మేము రేపు కూడా ఆక్వా రైతులతో పెద్ద ఎత్తున భీమవరంలో సదస్సు ఏర్పాటు చేశాం. నేను ఆక్వా ప్రముఖులతో ఏర్పాటు కావడం జరిగింది. పరిశ్రమకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి మీద రైతులతో కూర్చుని అధ్యయనం చేయడం జరిగింది. తప్పనిసరిగా రైతులకి ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమిలోని కొంతమంది నేతలు సిండికేట్గా ఏర్పడి ధర ఇంకా తగ్గించేసిన రైతు కూటమని కాదండి, కూటమిలో కాదు కదా, అన్ని పార్టీల వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. కూటమిలో వాళ్ళకి 4 ఎక్కువ ఉండొచ్చు. తప్పనిసరిగా సిండికేట్ అవడం అనే విషయం కాదు. అక్కడ ఆటోమేటిక్గా రొయ్యల ధర పడిపోయింది. ఇప్పుడు 100 కౌంట్ 30-40 రూపాయలు తగ్గింది. వీటన్నిటి మీద అధ్యయనం చేస్తాం. తప్పనిసరిగా పరిశ్రమను కాపాడుతాం. అదే ప్రస్తుతం సంక్షోభంలో పడిన ఆక్వా పరిశ్రమల్ని కాపాడతామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందిస్తారు. దీని మీద కూడా అధ్యయనం చేస్తాము. రేపు బెవర్లో కూడా ఒక సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు అందరూ కూడా అజేరి పడవద్దని చెప్పడం కూడా జరుగుతుంది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. అయితే కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.